అందుచే ఆ జీవుల ఇంద్రియములనియు అతని ఇంద్రియములంశులే. జీవులందరూ అతని అంశములే. అంటే మనమంతా కృష్ణుని అంశలే. భగవంతుని సృష్టి కదా, అందుకని అంశలు అన్నమాట. అందుచే ఆ జీవుల ఇంద్రియములనియు అతని ఇంద్రియముల అంశములే. చూడండి, మన ఇంద్రియములన్నీ కూడా భగవంతుని ఇంద్రియముల అంశములే. కానీ కేవలము ఈ ప్రాపంచిక విషయాల యొక్క అనేక రకాల సంఘటనలు, కంటితో అనేక రకాల దృశ్యాలు, ఎంతో మందితో కంపేర్ చేసుకు ఈ రకరకాల ఇవన్నీ కలిపి అంత గొప్ప ఇంద్రియాలను కూడా ఉపయోగించడంలో వ్యతిరేకతలు మారిపోయి, ప్రపంచే విధానాలు మారిపోయి, ఆ విధానాల వల్లనే ఈ ఆధ్యాత్మిక సాధనలకి దూరం అవటం, దగ్గర ఏదైనా ప్రయత్నించినా సరే చాలా కష్టంగా ఉండటం అది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ భగవంతుని అంశైన మన ఇంద్రియాలని మళ్ళీ తిరిగి ఆ స్థాయికి సరైన అవగాహనతో తీసుకెళ్ళవచ్చు.